నమస్కారం ప్రియమిత్రులారా. ఈరోజు బైబిల్లో చాలా చిన్నగా చెప్పబడిన ఎంతో గొప్ప అర్థం ఉన్న ఒక యోధుని కథను మీతో పంచుకుంటున్నాను. ఆయన పేరు షంగారు. న్యాయాధిపతులు 3:31లో అతనిపైన ఒక చిన్న వాక్యం మాత్రమే ఉన్నా ఆ వాక్యంలో దాగిన శక్తి, విశ్వాసం మరియు దేవుని పని అద్భుతంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు జాతి ఫిలిష్తీయుల చేతిలో బాధపడుతున్న కాలం అది. ప్రజలు భయంతో, నిరాశతో ఉండేటప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. అతను రాజు కాదు, పెద్ద సైనికుడు కాదు, యుద్ధానికి ప్రావీణ్యమూ లేదు. అతను ఒక సాధారణ వ్యవసాయ కార్మికుడు. అతని వద్ద ఉన్నది యుద్ధ ఆయుధం కాదు, ఒక ఎద్దు కర్ర మాత్రమే. కాని ఆ సాధారణ కర్ర దేవుని చేతిలో అద్భుత ఆయుధమైంది. ఒకరోజు ఫిలిష్తీయులు ఇశ్రాయేలును దాడి చేసేందుకు వస్తారు. అనేక మందితో, శక్తితో, ఆయుధాలతో. వారికి ఎదురు నిలబడేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతారు. కాని షంగారు ముందుకు వచ్చాడు. అతను తన చేతిలో ఉన్న చిన్న కర్రను తీసుకుని దేవునిపై నమ్మకంతో శత్రువుల ఎదుట నిలిచాడు. మనిషి బలం వారికి సరిపోలదు, కాని దేవుని బలం మాత్రం అసాధ్యాన్ని కూడా సాధ్యంగా మార్చుతుంది. ఆ ఒక్క ఎద్దు కర్రతో షంగారు 600 మంది ఫిలిష్తీయులను ఓడించాడు. ఒక సాధారణ రైతు దేవునిపై నమ్మకంతో నిలబడినప్పుడు దేవుడు చేసిన అద్భుతం అది. ఈ కథ పెద్దగా వర్ణిస్తారు కాదు, యుద్ధం వివరాలు కూడా లేవు. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడిని నమ్మినప్పుడు చిన్నదైనా, సాధారణమైనదైనా గొప్ప విజయాలకు ఉపయోగపడుతుంది. ఈ కథ మనకు ఒక శక్తివంతమైన సందేశం చెబుతుంది. దేవుడు నీ చేతిలో ఉన్నది చిన్నదైనా, నీ పరిస్థితులు సాదాసీదాగా ఉన్నా నిన్ను కూడా గొప్ప పనులకు ఉపయోగించగలడు. నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే దేవుడు నీ వెనుక నిలబడతాడు. మిత్రులారా, షంగారు కథ మనకు చెప్పేది ఒకే మాట: దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నీకు ఎదురు నిలిచేది ఏదీ లేదు. ఈ వీడియో మీ హృదయానికి తాకితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీను ఆశీర్వదించుగాక.